నమస్తే. వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. శ్రీలంక పర్యటనలో టీమిండియా తొలి పోరుకు సిద్ధమైంది. 2 టెస్టుల సిరీస్లో భాగంగా ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకతో ఆమీతుమీ తేల్చుకోనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేయాలి. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ క్రమంలోనే శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టు నిండా కుర్రాళ్లే ఉండటంతో భారత్ ఏ మేరకు రాణిస్తుందో అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. శ్రీలంక 11తో 3 రోజుల వార్మప్ మ్యాచ్లో విజయం సాధించడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా టెయిలెండర్ మహమ్మద్ సిరాజ్ ఆఖరి ఓవర్లో వరుసగా 3 సిక్స్లు బాది విజయాన్ని అందించడం ఆటగాళ్లకు మరింత ఆనందాన్నిచ్చింది. అదే జోరులో తొలి టెస్టులో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. శ్రీలంక పిచ్లు సాధారణంగా స్పిన్కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి టీమిండియా 3 స్పిన్నర్లు 2 పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తమ కాంబినేషన్లో ఓ స్పిన్ ఆల్రౌండర్తో మొత్తం 7 బ్యాటర్లు ఉండేలా చూసుకోనుంది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్, సరాన్స్ జైన్లో ఒకరికి 3వ స్పిన్నర్గా అవకాశం దక్కనుంది. 4 స్పిన్నర్లతో బరిలోకి దిగితే ఈ 4కి తుది జట్టులో చోటు దక్కుతుంది. అప్పుడు ఎక్స్ట్రా బ్యాటర్ అయిన ధ్రువ్ జురేల్పై వేటు పడుతుంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనుండగా గాయంతో దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో దేవ్దత్ పడిక్కల్ ఆడనున్నాడు. వార్మప్ మ్యాచ్లో అద్భుత శతకంతో పడిక్కల్ ఆకట్టుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. 4వ స్థానంలో శుభ్మన్ గిల్ ఆడనుండగా రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ మిడిల్ ఆర్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. సిరాజ్, ప్రసిద్ కృష్ణ స్పెషలిస్ట్ పేసర్లుగా ఆడనున్నారు. వార్మప్ మ్యాచ్లో సత్తా చాటిన గుర్నూర్ బ్రార్ను ఆడించాలనుకుంటే ప్రసిద్ కృష్ణ బెంచ్కే పరిమితమవుతాడు. బూమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన అకీబ్ నబీకి నిరాశ ఎదురుకానుంది. అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.